తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎట్లుందన్న ఆ ఫీలింగ్? ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్. సో హూ ఈస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ప్రతి ఒక్కరు గ్రూప్ 1 నుండి మొదలు పెడితే గ్రూప్ 4 వరకు అందరూ డాక్టర్ రాజయ్య అని రాయవలసిందే. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. ఇట్స్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. సో నేను చేసిన త్యాగానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 15 ఏళ్ళ సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సో ఆనాడు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉనికి కోసం ఆత్మగౌరవం కోసము ఆనాడు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల సరే అంతకుముందు సదాలక్ష్మి కూడా ఒక మాదిగ మహిళ రాజీనామా చేసింది, అప్పుడు తెలంగాణ రాలే. కానీ నేను మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేందుకు ఆ గౌరవం దక్కింది. ఎందుకంటే ఎప్పుడైతే రాజీనామా చేసి ఎన్నికలకు పోయానో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 33,000 మెజార్టీతో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి అవకాశం వచ్చింది. అప్పటి వరకు డాక్టర్ రాజయ్య, తాటికొండ రాజయ్య ఉన్న పేరు తెలంగాణ రాజన్నగా పేరు మారింది. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో అత్యధికులు దళితులు, అంటే మాదిగలు. ఒక మాటలో చెప్పాలంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేను ఏ నియోజకవర్గం పోయినా, ఏ జిల్లా పోయినా, ఏ ప్రాంతానికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా మా రాజన్న వచ్చిండు అని మర్చిపోయి రాజన్న కథ తెలంగాణ రాజన్న. సో తెలంగాణ రాజన్న అంటే సెంటిమెంట్, అదొక రాజన్న అనేది రాజన్న ఓ రాజన్న అని పాట ఉండడం కానీ తెలంగాణలో రాజన్న అనేది ఒకటి ఆత్మీయతను పంచుకునే విధంగా ఉంటుంది. అందులో మళ్ళీ మాదిగ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ధూమ్ధామ్ కళాకారులు, పాటలు రాసేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, దున్కటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు, పాటలు రాసే వాళ్ళ కంచెలు అందరూ కూడా 90% మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో ఆ రకంగా నన్ను బాగా ఓన్ చేసుకోవడంతో పాటు ఇక నిజంగా ఎక్కడికి పోయినా కూడా మహారాజన్ అనేది బాగా తీసుకొచ్చి ఆ రకంగా వచ్చింది. అందుకనే కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు. సో మనం ఉన్న సమయము ఏ జిల్లాకి పోయినా కూడా జిల్లా వాసులు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఆయా జిల్లాలలో అప్పుడున్న పరిస్థితుల మీద చేసి అభివృద్ధి చేయగలిగినాం. అన్నిటికంటే లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటంటే నేను పుట్టిన జిల్లా లేదా నేను చదువుకున్న కాకతీయ మెడికల్ కాలేజ్ లేదా వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ తీసుకుపోవడానికి నిజంగా ఆల్మోస్ట్ కాన్పునొప్పులు పడ్డంత పని అయింది. ఎందుకంటే అప్పుడప్పుడే తెలంగాణ ఏర్పడ్డది. 6 నెలల లోపే ఒక యూనివర్సిటీ ఇవ్వడం, ఎందుకంటే ఇంకా బడ్జెట్ కూడా కరెక్ట్గా మనము సమయంలోనే మనము కొత్త బడ్జెట్ రాకముందే హెల్త్ యూనివర్సిటీని తీసుకురాగలిగినాం, అదేవిధంగా కళాక్షేత్రాన్ని తీసుకురాగలిగినాం, అదేవిధంగా 150 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్కి తీసుకురాగలిగినాం. నేను పిల్లల డాక్టర్గా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎంజిఎం హాస్పిటల్కి దాదాపు 23 కోట్లతో 50 బెడెడ్ హాస్పిటల్ కూడా మంజూరు. అంటే ఇట్లా చెప్పుకుని పోతే అనేక రకమైన వ్యక్తి నో టైంలో కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల్ లెక్క కొన్నాళ్ళు అన్నట్టు ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని జిల్లాలకు పరిచయం విధంగా హాస్పిటల్ నిద్ర అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి నిద్రావస్థలో ఉన్న వైద్య రంగాన్ని మొత్తం కూడా ఒక్కసారి మేల్కొల్పి ఎర్రగోలి, తెల్లగోలి, పచ్చగోలి అన్న కాంచెల్లి వారం రోజులకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, అన్ని రకాల పరీక్షలు చేయాలి అనేది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అని పెట్టేసి అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వం చేసే కాడికి న్యూట్రిషన్ కిట్ ఇచ్చే దగ్గరికి, కేసీఆర్ కిట్ ఇచ్చే దగ్గరికి ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళికలు ఇప్పటివరకు. అన్న దాదాపు 1997 నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అప్పుడున్న ఫైర్ ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది దాదాపు 26-20 ఏళ్ళ. ఏంటి ఆ ఎనర్జీ మీలో ఉందా లేక అపోజిషన్ వాళ్ళ అది చూస్తారు లేకపోతే ఎన్నిగా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకోసం అంటే నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిని కాదు, నేను ప్రజానాయకుడిని. సో నా రాజకీయ అరంగేట్రమే సామాజిక కోణంలో మాదిగ దండోరా ఉద్యమం ద్వారా నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఎన్టీ రామారావు గారు టీడీపీలోకి రమ్మని 94లో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నాకు రాజకీయాలు ఇష్టం లేదని వెళ్ళలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ ప్రొఫెషన్. డాక్టర్గా నాకు మంచి తృప్తికరమైన ప్లేస్మెంట్ ఉంది నాకు వరంగల్లో. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్. కాబట్టి నేను వైద్య వృత్తిలోనే ఉంటానని చెప్పాను. తర్వాత దత్తాత్రేయ గారు అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా స్వయంగా వారే మా ఇంటికి వచ్చిన వారైతే, వీరేమో వాళ్ళ అల్లుని పంపించాడు ఎన్టీ రామారావు, ఆయనేమో చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు కాదు, అల్లుడు దగ్గుబాటి పురంధేశ్వర్ వాళ్ళ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎందుకంటే ఆయన కాకతీయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అన్నట్టు. సో ఆ రకంగా ఆయనను ఎన్టీ రామారావు గారు పంపించారు. దత్తాత్రేయ గారు స్వయంగా వచ్చి బీజేపీకి రండి, 94లో బీజేపీ
టీడీపీ అలయన్స్ కాబోతుంది, అధికారంలోకి వస్తాము, మా పార్టీ నుండి ఒక్క మంత్రి పదవి అయినా అది నీకే ఇస్తామని చెప్పేసి దత్తాత్రేయ మొదట్లోనే ఎందుకంటే ఎట్లాగూ అలయన్స్లో మాకు ఒక్క మంత్రి పదవిని ఇస్తారు, బీయింగ్ ఎడ్యుకేటెడ్ మీకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఇద్దరు కూడా అన్నా కూడా నేను ఆ రోజు జస్ట్ సింపుల్గా త్రోసిపుచ్చిన. నేను త్రోసిపుచ్చడం వల్లనే ఆ సీటు కడియం శ్రేయకి రావడం జరిగింది 94లో. సో అప్పటి నుండి కూడా ఇంకా తర్వాత 94లోనే తెలంగాణ దండోరా ఉద్యమం రావడం, కృష్ణమాదిగ నాయకత్వంలో ఈదుమూడిలో మొదలు పెట్టేసి జూలై 7వ తారీఖు అట్లా. సో అప్పటి నుండి అక్కడ ఎందుకోసం అంటే డాక్టర్గా నేను వరంగల్ జిల్లాలోనే ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్. అప్పటి వరకు పిల్లల దవాఖానాలు లేవు, అంటే క్లినిక్స్ ఉంటాయి కానీ నర్సింగ్ హోమ్ లేవు. నేను ఫస్ట్ టైం నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసి అందరికంటే ఎక్కువ ఓపీ చూసి ప్రజా వైద్యుడిగా మంచి పేరు, జాతీయ అట్లా గొప్పగా అప్పటికి అనేక అవార్డులు, పంచరత్న అవార్డు అని, నవరత్న అవార్డులని, అక్కడ ఉన్న అవార్డులన్నీ ఏ అవార్డు వచ్చినా కూడా డాక్టర్ ఫీల్డ్లో నాకే రావాలని అంత గొప్పగా, బీయింగ్ ఎస్సీ మాదిగా అయినప్పటికీ ఐ వాజ్ కాంపిటీటింగ్ విత్ ఎనీబడి వైద్య వృత్తిలో. సో అట్లా ఉండడం వల్లనే ఇప్పటికి కూడా మీరు అన్నట్టు అప్పటి నుండి ఇప్పటివరకు ఆ చరిష్మ. ఎందుకంటే నేను రాజకీయాలు అంటేనేమో ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి. ప్రజానాయకుడికి ఓన్లీ సేవ చేసుకుంటూ పోవడమే ఉంటుంది. అంటే తాటికొండ రాజయ్య ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ముక్కుసూటి మనిషి కాబట్టి ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్ లేదంటే డైరెక్ట్ అటాక్ ఉంటాయి. సో కాంట్రవర్సీ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ప్రతిపక్షం నేను అంటే మన అపోనెంట్ ఎప్పుడైతే గట్టిగా ఉంటాడో, ఇప్పుడు వేరే రాజు అనుకోండి, ఒక రాజు మీద మనము గెలవాలనుకున్నప్పుడు ఆ రాజు కంటే మన దగ్గర అస్త్రాలు ఎక్కువ ఉండాలి, ఆయుధాలు ఎక్కువ ఉండాలి, ఉపాయాలు ఎక్కువ ఉండాలి కదా. సో ఎదుటివాడు గట్టి శత్రువు అయినప్పుడు ఆయనకంటే ఇప్పుడు 10,000 సైన్యం ఉంటే నేను 15,000 మంది సైన్యాన్ని తయారు చేసుకోవాలి అనుకో. సో దానికి పరాకాష్ట కడియం శ్రేరి అంత రాజకీయ ఉద్దండుడైనా కూడా ఆయన కంటే ముందుగా నేను డిప్యూటీ సీఎంకి కాగలిగాను. అంటే మనం తీసుకునే కార్యాచరణతోటి ఆయన అప్పటికే 4 సార్లు 10 సంవత్సరాల్లో కాదు 4 సార్లు గెలిచి, నేను 4 సార్లు కంటిన్యూస్ గెలిచిన, ఆయన 4 సార్లు గెలిచిన మధ్యలో ఓడిపోతూ గెలుస్తూ అట్లా వచ్చిండు. సో మా ఇద్దరి సమబుద్ధి లెక్క ఉండే క్రమంలో నేను ప్రజా జీవితంలో చాలా ముందుకెళ్ళిపోవడం, సామాజిక ఉద్యమంలో ముందుకెళ్ళిపోవడం, అంబేద్కరిజాన్ని ప్రచారం చేయడంలో ముందుకెళ్ళిపోవడము, తెలంగాణ ఉద్యమంలో ముందుకెళ్ళిపోవడం, అనేక సామాజిక అంశాలను ఎత్తుకోవడం వల్ల ప్రజాదరణ ఎక్కువ ఉన్నది. సో ఇక ఎట్లాగూ చెట్టుకు కాయలు ఎక్కున్నప్పుడు కొంచెం దెబ్బలు కూడా తగులుతుండే కదా, వాటన్నిటికీ వెరవకుండా అదే స్థాయిలో మళ్ళీ ముందుకెళ్ళిపోయే క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నట్టు అధికార కాంగ్రెస్ అంటే ఎంపీలు వదిలిపెట్టిపోవడం వల్లనే ఆయన కంటే ముందు నేను మరి ఉప ముఖ్యమంత్రి అయినా. మొదట్లో మీరు 2011లో ముఖ్యం 2009 మహాకూటమి, టిఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం నలుగురు ఉండగా నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళి 12,000 మెజార్టీతో గెలవడం జరిగింది. 6 నుంచి 18 వరకు ఎమ్మెల్యే. సో 2004 నుంచి వెళ్ళి ఇక ప్రభుత్వంలో ఉన్నట్టే యూపీఏ గవర్నమెంట్ నేను కాంగ్రెస్ లో ఉన్నాను. సో తర్వాత 9లో కాంగ్రెస్ నుంచి వెళ్ళి గెలిచాను, 12లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం గెలిచాను, మళ్ళీ 14లో 3వ సారి, 4వ సారి 18లో, మొత్తం 4 సార్లు కంటిన్యూస్ గా గెలవడం జరిగింది.